ప్రపంచంలో తనకి పోటీ పడే ఏ వ్యవస్థనైనా సర్వనాశనం చేయడం అన్నది అమెరికా యూరప్ దేశాల యొక్క అలవాటు. వాళ్ళందరికీ ఇప్పుడు భారత్ మీద కసిగడుతున్నది ఏంటంటే, అమెరికా సంస్థలు పోటీ పడి హస్తగతం చేసుకునే కాంట్రాక్టులు ఇప్పుడు భారతీయులు హస్తగతం చేసుకుంటున్నారు ప్రపంచంలో. లైక్ శ్రీలంక పోర్టు, ఇజ్రాయెల్ పోర్టు, ఇరాన్ పోర్టు, ఇట్లాగా అది వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా తమ చెప్పు చేతల్లో ఉండాలనుకునేటటువంటి సందర్భంలో భారతదేశం ఆయుధాల ఎగుమతులు చేసే స్థాయికి వెళ్ళడం అంగీకరించలేకపోతున్నారు. సబ్మెరైన్లు భారతే తయారు చేసుకోవడం ఒప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఇండియాని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడున్న ఆర్థికవేత్తని విలన్లుగా చూపించే కార్యక్రమం ఆయా యూరప్ దేశాలలో సోరోస్ గ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ద్వారా చేస్తున్నారు. మన దేశంలో ఆల్రెడీ మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడంటే వాడి మీద ఉండే ఈర్ష్యాసూయలతో మన కాళ్ళు మనమే లాగుతాం. కాబట్టి అట్లా లాగడానికి ఉండేటటువంటి విధంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి వినియోగించుకుంటున్నాడు రాహుల్ గాంధీ. తద్వారా ఈ దేశ పారిశ్రామికవేత్తల ఎదుగుదలని విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే, అందులో భాగంగా హిండెన్బర్గ్ని అడ్డుపెట్టి అదానిని దెబ్బకొట్టే కుట్ర చేస్తే తేరుకోవడానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చ వస్తుంది. హిండెన్బర్గ్ లాంటి ఉదంతంతోనే టాటా గ్రూప్ లేదా రిలయన్స్ ఇండస్ట్రీని టార్గెట్ చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వానికి సమాచారం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఒక తప్పుడు రిపోర్ట్ ఆధారంగా భారత స్టాక్ మార్కెట్ని కుదుపు చేయాలని ప్లాన్ రచించారన్నటువంటిది. ఇది ప్రస్తుతం హిండెన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్కి ముందు కొన్ని సూచనలు ఎట్లయితే వస్తాయో, ఇప్పుడు ఆ తప్పుడు రిపోర్ట్ రిలీజ్ అయ్యాక కొన్ని మీడియా సంస్థలు, ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నంలో తిలాపాపం తలాపిడికిడవుతున్నారు.